ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా కౌగాం అనే గ్రామంలో 20 ఏళ్ల క్రితం మూతపడిన స్కూల్ను పునఃప్రారంభించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ఇక్కడ 2005 వరకు స్కూల్ ఉండేది. కానీ 2005లో సల్వాజుడుం ఏర్పడిన తర్వాత మావోయిస్టులకు సల్వాజుడుంకు మధ్య భీకర యుద్ధం జరిగేది. ఈ క్రమంలో సల్వాజుడుంలో ఉండే ఆదివాసీ గిరిజనులు సల్వాజుడుం వారు స్కూల్ని తీసివేశారు. అప్పటి నుండి ఆ గ్రామంలో ఉండే పిల్లలు ఎవరూ కూడా బడికి పోయిన సందర్భం లేదు. అయితే గత 6 నెలల కిందట పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పులలో 6 నెలల పాప బుల్లెట్ తగిలి చనిపోయింది. ఆ రోజు జరిగిన ఘటనతో ఈ గ్రామంలో మూతపడిన బడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు పలు సందర్భాల్లో మావోయిస్టులు స్కూల్ కావాలని అప్పట్లో చెప్పినా పట్టించుకోకపోగా స్కూల్ భవనాలను పేల్చివేశారు మావోయిస్టులు. దీంతో గ్రామస్తులు మెనకుండిపోయారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అటవీ ప్రాంతంలో పోలీస్ క్యాంపులు వెలిశాయి. మావోయిస్టుల ప్రాంతాలన్నీ పోలీసుల అధీనంలోకి వచ్చాయి. దీంతో ఈ ఏడాది స్కూల్ ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ పాండే ఈ నెల 26వ తేదీన పోలీసు అధికారుల సమక్షంలో స్వయంగా గ్రామానికి వెళ్లి స్కూల్ ప్రారంభోత్సవం చేశారు. గ్రామస్తులతో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి పూజ చేసి స్కూల్ను పునఃప్రారంభించారు ఆయన. పిల్లలకు పుస్తకాలు బట్టలు అందించడమే కాకుండా స్కూల్లో అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉంచి ప్రారంభించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో 20 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత బడి గంటలు మోగడంతో గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. एक अंदर गांव कांवड़ गांव में हम लोग आज हैं। यहाँ प्रदेश में अन्य स्थानों के साथ यहाँ भी शाला प्रवेश उत्सव किया जा रहा है। लगभग पिछले 20-22 साल से जो है यहाँ विद्यालय नहीं था। समाज विरोधी माओवादियों द्वारा यहाँ के विद्यालय को बंद करा दिया गया था। लेकिन आज जो है छत्तीसगढ़ राज्य शासन माननीय मुख्यमंत्री जी के निर्देश पे हम लोगों ने यहाँ पे पुनः जो है नियत मिलनार के अंतर्गत वो शाला पुनः प्रारंभ की है। न केवल शाला प्रारंभ हुई है, अन्य सुविधाएं भी धीरे धीरे यहाँ पहुँच रही हैं। आज से 4 महीने पहले ये गांव जो है संपर्क विहीन था, यहाँ पे कोई रोड नहीं थी। आज यहाँ जो चमचमाती रोड है, आगे मुतवंडी और उसके आगे पिड़िया तक भी रोड का निर्माण किया जा रहा है। इस गांव में जो है कोई सुविधाएं नहीं थी कुछ महीने पहले तक, लेकिन आज जो है लगातार सुविधाओं की फहरिस्त बढ़ती जा रही है। बच्चों के लिए हमने जो है पहली बार यहाँ शिक्षा का माहौल है, और मेरे ख्याल से इतिहास में हर किसी को याद नहीं होगा कि पहले यहाँ स्कूल की घंटी कब बजी थी। लेकिन अब जो है छत्तीसगढ़ शासन के नियत मिलनार योजना के तहत जो है यहाँ जो स्कूल की सुरमई घंटियाँ सुनाई दे रही हैं। बच्चे पढ़ने आ रहे हैं, मध्याह्न भोजन खाएंगे। हमारे शिक्षा दूत और यहाँ के प्रधान